ఈ చిన్ని సహవాసంలో నమ్మకంగా లేని నీవు రేపు నిత్యత్వాన్ని అడగడానికి నీకు రైట్స్ లేవు. ఎవరికా చిన్న విషయంలో నమ్మకంగా ఉండలేని నీవు రేపు పొద్దున తీసుకెళ్ళి ఆ పరలోకంలో నిన్ను ఎట్లా కూర్చోబెడతాడు? అసాధ్యం. పరలోకం పిలుపు రాదు, నిత్యత్వ పిలుపు రాదు, తేజవాసుల స్వాస్థ్యంలో నీకు పాలుండు. ఎందుకంటే నువ్వు ఎక్కడే నమ్మకంగా లేనప్పుడు 10 రూపాయల్లో నమ్మకంగా లేనోడికి పట్టుకెళ్ళి 1000 రూపాయలు ఇస్తావా? 1000 రూపాయల్లో నమ్మకంగా లేనోడికి పట్టుకెళ్ళి 1,00,000 ఇస్తావా? 1,00,000 రూపాయలు నమ్మకంగా లేనోడికి పట్టుకెళ్ళి 1,00,000 ఇస్తావా? వాహనంలో ఒక సూత్రం చెప్తారు, వెలుగుండగానే ఇల్లు చక్క పెట్టుకో అని అడుగుతున్నాను. ఎంతకాలం ఉంటుంది నీ వెలుగు అని అడుగుతున్నాను. ఎంతకాలం ఉంటుంది వెలుగు? 60, 40, 50? ఎంతకాలం వెలుగు? నేను వెలుగు ఆరిపోతే సంపాదించినవన్నీ ఎక్కడ ఉండిపోతాయి? చివరికి బోడి దిగంబరత్వంతో దేహంతో నిలబడి సిగ్గుపడి ధనవంతుని చెంతకు చేరుకుతుంది.